హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు నేను నడిపే 2 బండ్లలో ఒక బండికి ఆయిల్ సర్వీస్ చేయించుకురావడానికి షోయక్ అయితే వచ్చా. మీరు ఎప్పుడైనా ఆయిల్ సర్వీసింగ్ కోసం వెళ్ళేటట్లయితే ఉదయాన్నే వెళ్ళండి. ఫస్ట్ బండి మందే అయి ఉండాలి, అప్పుడే మన పని 10 నిమిషాల్లో అయిపోద్ది. ఇప్పుడు నేను వచ్చిన దగ్గర టయోటా బండ్లకి ఓన్లీ ఇంజిన్ ఆయిల్, ఫిల్టర్ మాత్రమే మారుస్తారు. ఇంకా వేరే పనులు ఉంటే లోపలికైతే వెళ్లాల్సి ఉంటుంది. బండి పెట్టిన తర్వాత మెకానిక్ వెళ్ళి ఇంజిన్ కింద పని అయితే చేస్తా ఉన్నాడు. నేను వచ్చేసి క్యాషియర్ కుర్చీ వేసుకొని కూర్చున్నా. అంతలోకి నా వెనకాల కూర్చొని ఉండే క్వైట్ అయితే వచ్చాడు. ఆయన రాగానే నేను నిలబడి కుర్చీ ఇస్తే, లేదు నాకంటే ముందు నువ్వే కూర్చున్నావు కాబట్టి నువ్వే కూర్చోవాలని చెప్పి ఏదో చెక్క కుర్చీ వేసుకొని నా వెనకాల అయితే కూర్చున్నాడు. నేను ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, ఛానళ్లలో కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చేవాళ్ళు కనీసం ఇలాంటివి చూసైనా కళ్ళు తెరుచుకుంటారని. ఇంకా మన బండి విషయానికి వస్తే, దీనికి ఇంజిన్ ఆయిల్ మార్చి 1 సంవత్సరం అయింది. ఆయిల్ అయితే చాలా థిక్ గా అయిపోయింది. సంవత్సరం నుంచి ఇంజిన్ ఆయిల్ ఎందుకు మార్చలేదంటే, ఈ బండి వచ్చేసి నెలకి 100-150 కిలోమీటర్ల కంటే ఎక్కువ తిరగదు. అందుకోసమని సంవత్సరం అయింది దీనికి ఇంజిన్ ఆయిల్ మార్చి. మొత్తానికి టయోటా కంపెనీ ఆయిల్ 5 లీటర్లు అయితే పోసి ఈ గాలితో ఇంజిన్ మొత్తం క్లీన్ చేసేసాడు. పని పూర్తవగానే నేను వెళ్ళేసి బిల్ అయితే కట్టేసిన. ఇది వచ్చేసి 12 దినార్లు అయితే అయింది. అంటే మన ఇండియా డబ్బులు 3400 అయితే అయింది. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.